వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా పర్వాలేదన్నది నానుడి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు అందుకు భిన్నంగా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్నది కూడా ఎన్డీఏ సర్కారే. అయినా మోడీ మద్దతు సహకారం ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్కే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న బుధవారం అనగా మార్చి 5 రాత్రి కడప రిమ్స్ హాస్పిటల్లో మృతి చెందాడు. రంగన్న మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివేక హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మృతి చెందారు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి రంగన్న కూడా మృతి చెందారు. గత 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. కానీ నేటికి వివేకాన్ని ఎవరు హత్య చేశారో, ఆయన హత్య వెనుక ఎవరున్నారో సిబిఐ నిర్ధారించి కోర్టులో నిరూపించలేకపోయింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును కొట్టివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్నారు కనుక కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలుగుదేశం ఆరోపించింది. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే అప్పుడు పరిస్థితులు ఉన్నాయి. సిబిఐ వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కనీసం తాకలేకపోయింది. అవినాష్ రెడ్డిపై అరెస్టు వారెంట్ ఉన్నా అప్పటి జగన్ ప్రభుత్వం ఆయన అరెస్టు కాకుండా అడ్డుకోగలిగింది. దీంతో సిబిఐ చేసేదేం లేక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండానే అరెస్టు చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేసింది. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ అండతో జగన్ ఇవన్నీ చేయించగలిగారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా కేసు ముందుకు సాగడం లేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వివేక కుమార్తె సునీత చంద్రబాబును కలిసి కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. దీనిని బట్టి చూస్తుంటే కేంద్రం పెద్దల వద్ద ఇంకా జగన్ మాటే చెల్లుబాటు అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశీలకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలింతకీ మోడీ షా చంద్రబాబు వైపా, జగన్ వైపా, ఎవరి వైపు ఉన్నారన్న సందేహాలు సామాన్యులలో కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండి కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి వివేక హత్య కేసు విషయంలో సిబిఐ దూకుడుగా వ్యవహరించకుండా నిలువరించగలుగుతున్నారని, అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం వివేక సహా జగన్ కేసుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరించేలా చేయటంలో విఫలమవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.